2025వ సంవత్సరము ఒక మంచి ప్రారంభంతో ఈ సంవత్సరం మనందరం ప్రారంభించడం జరిగింది. అయితే గత సంవత్సరంలో ఎక్కడెక్కడైతే హాస్పిటల్ పెర్ఫార్మెన్సెస్లో వివిధ రకాలైనటువంటి ల్యాబ్సెస్ జరిగినాయో అవి ఈ సంవత్సరం ఎక్కడ జరగకుండా ఉండేదానికి కొన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా మెడికల్ ఆఫీసర్స్ అందరికీ కూడా సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. మొట్టమొదటిగా దీనిలో ప్రతి ఉద్యోగి కూడా తమ పని వేళలు సమయ పాలన ఈ యొక్క డ్యూటీల్లో పాటించాలని చెప్పి వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. వివిధ క్యాడర్స్ ఉన్నటువంటి వ్యక్తులకు వివిధ టైమింగ్స్ ఉంటుంది. ఉదాహరణకు నర్సెస్కి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక షిఫ్ట్, 2 నుంచి 8, అదేవిధంగా రాత్రి 8 నుంచి ఉదయం 8, ఈ విధంగా 3 షిఫ్ట్లు ఉంటుంది. మిగిలిన సిబ్బంది ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంకొక షిఫ్ట్. ఇది కాకుండా 3వ షిఫ్ట్ ఆఫీసు పనివేళలు. ఆఫీసు పనివేళలు ఉదయం 10:30 నుండి ప్రారంభించి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. వీటన్నిటిలో కూడా ప్రతి ఉద్యోగస్తుడు కంపల్సరీగా ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా తమ ఎఫ్ఆర్ఎస్ నమోదు చేయాలి. అది కూడా తన ఉద్యోగం చేసే ప్రదేశంలో నమోదు చేయాలని తెలియజేయడం జరిగింది. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అవుట్ ఆఫ్ ది లొకేషన్స్ చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. అదేవిధంగా వారికి ఎలాంటి లీవులు అవసరమై ఉంటే ఆ లీవులను కూడా సంబంధిత అధికారి దగ్గర అప్రూవల్ చేయించుకొని ఆ అప్రూవల్ అయిన పేపర్ను ఎఫ్ఆర్ఎస్లో అప్లోడ్ చేసి దాన్ని హెడ్ ఆఫీస్కి ఎఫ్ఆర్ఎస్ ద్వారా కనపట్టేట్లుగా చేయాలని చెప్పి సలహా సూచన తెలియజేయడం జరిగింది. రాత్రి వేళల్లో పనిచేసే డ్యూటీ సిబ్బంది అందరూ కూడా వారి పని వేళల్లో ఖచ్చితంగా నిబద్ధతగా పనిచేయాలి. ఏ ఒక్క రోగిని కూడా ఇష్టానుసారంగా చికిత్సలు చేయకుండా పెద్ద ఆసుపత్రికి వెళ్ళిపోండి అని రిఫర్ చేయటము, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి, ఈ సౌకర్యం లేదు, ఈ డాక్టర్ లేడని చెప్పే పరిస్థితులు ఎవ్వరు కూడా తాము ఇవ్వకూడదు అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాత్రి వేళలో ఉండే డ్యూటీ డాక్టర్స్ కూడా రాత్రి 11 గంటలకు తెల్లవారుజామున 5 గంటలకు కూడా వాళ్ళు జీపీఎస్ కెమెరా ద్వారా ఎఫ్ఆర్ఎస్ లొకేషన్ నమోదు చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా యాక్సిడెంట్స్ కేసులు ఎన్నో వస్తున్నాయి. ఆ యాక్సిడెంట్ కేసులు సాధారణంగా మేము యాక్సిడెంట్ రిజిస్టర్లో ఎంటర్ చేస్తూ ఉంటాం. అయితే డాక్టర్లందరికీ కూడా అన్ని ఆసుపత్రుల్లోనూ మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ప్రతి రోగి ఎవరైతే యాక్సిడెంట్ కేసుల్లో దెబ్బలు తగిలి వస్తారో వారందరికీ కూడా ఐరాడ్ యాప్లో నమోదు చేయాలని చెప్పి తెలియజేస్తాం. తద్వారా రవాణా శాఖ వారికి మన దగ్గర నుండి ఒక డేటా అనేది మనం పంపించడం జరుగుతుంది. ఎంతమంది యాక్సిడెంట్లో దెబ్బలు తిన్నారు, ఎంతమంది యాక్సిడెంట్లో మృతి పొందారు అని చెప్పి ఒక అవగాహన కొరకు ఇలాంటి ఒక యాప్ రూపొందించడం జరిగింది. ప్రతి రోగికి సంబంధించిన పర్టికులర్స్ ఆ యాప్లో నమోదు చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. దీనికి పైగా ఆయుష్మాన్ భారత్ ఇదో ఒక భాగంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా ప్రతి రోగి ఆసుపత్రికి వచ్చే రోగి ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డు తీసుకొని రావాలి. ఆ ఆధార్ కార్డు తెచ్చుకోవడం ద్వారా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్లో ఆ రోగికి సంబంధించిన పర్టికులర్స్ అన్నీ నమోదు చేయటము, నమోదు చేసిన పర్టికులర్స్ ద్వారానే వారికి చికిత్సలు చేయటము, వారికి మందులు ఇవ్వటము, వారి డేటా అంతటినీ కూడా నిక్షిప్తం చేయటము జరుగుతుంది. వారికి ఒక యూనిక్ ఐడెంటిటీ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాతగా చూస్తే మనము ఈ ఆసుపత్రులన్నింటిలో కూడా ఎన్టీఆర్ వైద్య సేవ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఆ ఇంప్లిమెంటేషన్లో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఎంపానల్మెంట్ డిపార్ట్మెంట్కి ఆ వైద్యునికి ఎంపానల్మెంట్ చేయాలి. ఎంపానల్మెంట్ ద్వారా ప్రతి ఒక్క రోగికి కూడా చికిత్సలు అందించాలి. తద్వారా ఆసుపత్రికి చికిత్స చేసే వైద్యునికి రోగికి ముగ్గురికి కూడా ఇన్సెంటివ్స్ వచ్చే విధంగా హాస్పిటల్ డెవలప్ చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆసుపత్రి డెవలప్మెంట్ సొసైటీస్ కూడా ఈ 31వ తేదీ అనగా ఇంకా 3 రోజులు మిగిలి ఉంది. ఈ 3 రోజుల్లో పూర్తిగా అన్ని హాస్పిటల్స్లో కూడా
ఆసుపత్రి డెవలప్మెంట్ సొసైటీస్ ఫామ్ చేసి ఆ ఫార్మేషన్ ద్వారా వారి అవసరాలకు వచ్చిన బిల్స్ను ఉపయోగించి కొనాల్సిన పరికరాలు కొని సౌకర్యాలు కలుగజేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంత మాత్రమే కాదు, ప్రతి నెల 3వ శనివారంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రతి హాస్పిటల్లో జరగాలి. ఆసుపత్రి ఆవరణలో డిపార్ట్మెంట్స్లో కూడా స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయాలి. తద్వారా ఆసుపత్రి పరిసర ప్రాంతాలు శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డాక్టర్స్ ఏ ప్రోగ్రాంలో మా హాస్పిటల్లో పనిచేసినప్పటికీ కూడా ప్రతి ప్రోగ్రాంలో ఉన్న డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ ఆసుపత్రి పనివేళలో 24/7/365 365 రోజుల్లో ప్రతి వారంలో ప్రతి రోజులో 24 గంటలు కూడా అందుబాటులో ఉండి చికిత్సలు అందించాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. అయితే వీటితో పాటుగా ఇంకా ఇతర ప్రోగ్రాములు NCD ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది. నార్మల్ డెలివరీస్ చేస్తూ ఉన్నాము. ట్యూబెక్టమీ ఆపరేషన్స్ రెగ్యులర్గా చేయాలి. ఇవన్నీ కూడా మేము మా పరిధిలో పనిచేసే డాక్టర్లందరికీ కూడా సిబ్బంది అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా NTR భరోసా సదరం పెన్షన్స్ రీవెరిఫికేషన్ అనేది ఈరోజు రాష్ట్రం అంతా జరుగుతుంది. గత నెల రోజులుగా ఎవరైతే 15,000 పెన్షన్లకు తీసుకుంటున్నారో, బెడ్ రిడన్గా మంచానికి మాత్రమే పరిమితమై ఉన్నారో వారికి వేరే జిల్లా నుంచి ఉన్న డాక్టర్లను తీసుకుని వచ్చి తద్వారా ప్రతి మండలంలోనూ ఆ రోగులందరినీ ఇంటింటికి వెళ్ళి పునఃపరిశీలన చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం వచ్చే నెల ఫిబ్రవరి నెల 10వ తేదీకి అది ముగించబోతున్నాం. దానితో పాటుగానే 6,000 పెన్షన్స్ ఎంతమంది అయితే తీసుకుంటున్నారో వారందరికీ కూడా షెడ్యూల్స్ మేము పంపించడం జరిగింది. ఈరోజు దృష్టి లోపము, వినికిడి లోపము, మానసిక వ్యాధులు దీనికి సంబంధించిన రోగులందరికీ కూడా అనంతపూర్ అర్బన్, అనంతపూర్ రూరల్ అండ్ వివిధ మండలాల్లో నుంచి రోగులను DRDA డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడికి తీసుకుని వచ్చి GGHలో పరీక్షలు చేయటం, పునఃపరిశీలన చేయటం జరుగుతుంది. ఈ యొక్క గుంటకల్ హాస్పిటల్లో కూడా దృష్టి లోపాలకు పునఃపరిశీలన కార్యక్రమం జరుగుతుంది. కదిరిలో కూడా, హిందూపూర్లో కూడా ఇలాంటి పునఃపరిశీలన శిబిరాలు జరుగుతున్నాయి. ఇంకా ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత ఎవరైతే లోకోమోటార్ డిజబిలిటీస్, కాళ్ళు చేతులు వికలాంగత్వాలు ఉన్నాయో వారందరికీ కూడా మేము షెడ్యూల్ డేట్స్ ఇవ్వబోతున్నాము. ఇచ్చిన తర్వాత వారు ఆ పునఃపరిశీలన కేంద్రాలకు వెళ్ళి తమ సర్టిఫికెట్లు విధిగా పునఃపరిశీలన చేసుకోవాలి. ఎవరైతే పునఃపరిశీలనకు ముందుకు రావటం లేదో వారి పెన్షన్స్ ఆపివేసేదానికి ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. కాబట్టి ఎవరో భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ సర్టిఫికెట్ జెన్యూన్ అని మాకు తేలేటట్లయితే ఆ జెన్యూనిటీ సర్టిఫికెట్లో ఎలాంటి లోపాలు లేవు అని రాసి మీ పెన్షన్ను కొనసాగిస్తాం. అయితే ఎక్కడైనా సరే అవకతవకలు జరిగినట్లుగా ప్రభుత్వము పునఃపరిశీలన దృష్టికి వచ్చినట్లయితే మీ పెన్షన్ల మీద తగు చర్యలు కూడా తీసుకుంటాము. ఒకవేళ ఎలాంటి అవకతవకలు అనేది వైద్యుల వైపు నుంచి ఉంటే కూడా ఆ వైద్యుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము. కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాల్లో మీ సర్టిఫికెట్లు పరిశీలన చేసుకొని మీ పెన్షన్లు కొనసాగించుకోవాలని చెప్పి మీకు ఒక్కొక్కరికి కూడా మేము తెలియజేయటం జరుగుతుంది.